హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చెప్పుకోబోయేది ఏంటంటే కొలనుపాక టెంపుల్. ఈ కొలనుపాక టెంపుల్ అనేది ఎక్కడ ఉందంటే ఆలేరుకు 7 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ నుంచి 77 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కొలనుపాక దగ్గరలో ఏంటంటే శ్రీ చండీశ్వరి సహిత స్వయంభు సోమేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ ఒక పుట్ట ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఆ రోజు ఏంటంటే నాగుల పంచమి కాబట్టి ఆ రోజు బయట ఏంటంటే టెంపుల్ ముందే షాప్ ఉంటుంది. అక్కడ షాప్ ముందు ప్రతి ఒక్కటి దేవునికి సంబంధించిన అన్నీ దొరుకుతాయి. అక్కడనే కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. మేము వెళ్ళే రోజు నాగుల పంచమి అయింది కాబట్టి టెంపుల్ ముందే తీసుకొని వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళి నాగుల పంచమి కాబట్టి పుట్టకు పాలు పోసి మళ్ళీ అక్కడ నుంచి ఏంటంటే లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ టెంపుల్ ఏంటంటే ఒక 2000 సంవత్సరాల కింది ఇది. ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పుట్ట ఎంటర్ అవుతుంది. పుట్ట కాంచెలి మళ్ళీ పుట్టకాడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓల్డ్ పురాతనమైన చిన్న విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, లెఫ్ట్కు పురాతనమైన విగ్రహాలు ఉంటాయి, రైట్ సైడ్ పురాతనమైన విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఏంటంటే 2000 సంవత్సరం నాటి కింది, ఇప్పటివి కాదు. ఆ లోపలికి ఎంటర్ కావడంతోనే ఇలా ఉంటుంది లొకేషన్. ఇంకా కొంచెం ముందుకు పోవడంతోనే ఫస్ట్ ఎంట్రీ వినాయకుడు అమ్మవారి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ చూడండి, చిన్న వినాయకుడు ఎంట్రీ, అమ్మవారి విగ్రహం. మళ్ళీ కొంచెం ముందుకు పోవడంతోనే నందీశ్వరుడి ఎంట్రీ ఉంటుంది. నందీశ్వరుని ఎంట్రీ అంటే ఈ లోపల మొత్తం 5 నందీశ్వరులు ఉంటారు. 5 నందీశ్వరులు, 4 లింగాలు ఉంటాయి. ఇది ఫస్ట్ నందీశ్వరుడు. చూడండి ఎంత మంచిగా ఉందో. అది 2000 సంవత్సరాల కింది నాటిది. చెక్కిన బాపతి నందీశ్వరుడు. టెంపుల్లో ఫస్ట్ నందీశ్వరుడు ఇదే. లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఓకే, కొంచెం లోపలికి వెళ్ళడంతోనే ఏంటంటే చూడండి, ఇది టెంపుల్ మొత్తం విస్తీర్ణ ఎత్తుందో చూడండి. చాలా పురాతనంగా చెక్కిన బాపతి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వీరభద్రస్వామికి రైట్ సైడ్లో మళ్ళీ వచ్చేసి నందీశ్వరుడు ఉంటాడు. ఫస్ట్ లింగం ఉంటుంది చూడండి, ఇది సెకండ్ నందీశ్వరుడు. అక్కడ లింగం ఉంటుంది లోపల. ఫస్ట్ లింగం, సెకండ్ నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు ఇది సెకండ్ నందీశ్వరుడు కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్తున్న తర్వాత ఇది థర్డ్ నందీశ్వరుడు అంటే సైడ్కి ఉంటుంది. సైడ్ కంటే టెంపుల్లో మొత్తం బ్యాక్ సైడ్లో సైడ్కి ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని లోపలికి రాని ఇక్కడ ముడుపులు కడతారు. ముడుపులకు సంబంధించి ఏంటంటే ఇక్కడ అమ్మవారి చండీశ్వరి అమ్మవారిది, శ్రీ చండీశ్వరి దేవి అమ్మవారిది ఉంటుంది. అమ్మవారికి మొక్కుకొని ముడుపులు కడితే ఏంది, పిల్లలు కాని వాళ్ళు ముడుపులు కడితే పిల్లలు పుడతారని అక్కడి నమ్మకం కాదు, అది నిజమైన నమ్మకం అంట. అక్కడ ముడుపులు చూడండి బాగా ఉంటాయి. ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీ మల్లికార్జున స్వామి దేవునిది ఉంటుంది. మల్లికార్జున స్వామి దేవుని కాంచెలి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ నందీశ్వరుడు పడతారు. మళ్ళీ దేవుడు ఫుల్ అది ఓవరాల్గా టెంపుల్ శ్రీ స్వయంభు దేవుడిది. అది ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ, ఎందుకంటే లోపల నుంచి రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు ఇది ఫోర్త్ నంది, ఇది ఫిఫ్త్ నంది. ఇక్కడ ఫిఫ్త్ నంది నుంచి ఇక్కడ లింగాలు ఏంటంటే ఫస్ట్ బయట ఒకటి చూసినాం, ఇది సెకండ్ లింగం. లోపల ఒకటి థర్డ్ లింగం ఉంటుంది. ఇంకో ఫోర్త్ లింగం పెద్ద లింగం ఉంటుంది. అది ఆల్రెడీ వీడియోలో మీకు లాస్ట్ కవపడుతుంది. ఈ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ మొత్తం విస్తీర్ణ, ఇది మొత్తం పాత. ఇక్కడ చూడండి, శ్రీ చండీశ్వర సహిత స్వయంభు సోమేశ్వర స్వామి దేవాలయం, యాదగిరి భువనగిరి. ఇది టెంపుల్. ఇది లాస్ట్ పెద్దది లింగం. ఈ టెంపుల్లోనే పెద్ద లింగం ఇదే. ఈ లింగం ఎక్కడ అంటే టెంపుల్లో దర్శనం చేసుకొని ఇందాక మీకు చూపెట్టినట్టు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది ఇప్పుడు దాని ముందు పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. ఇది 5వ నందీశ్వరుడు. పెద్ద నంది ప్లస్ పెద్ద లింగం. లాస్ట్కు టెంపుల్లో దర్శనం లాస్ట్ వీటితోనే ఉంటుంది. వీటితోనే దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు రిటర్న్లో ఒకసారి టెంపుల్ మొత్తం విస్తీర్ణ చూడండి. లెఫ్ట్కు చాలా పురాతనమైన టెంపుల్. ప్రతి ఒక్కటి దర్శనం చూడండి. ఆ లెఫ్ట్కు రైట్కు మొత్తం ఒక్కొక్కటి ఏంటంటే విగ్రహాలు ఎలా చెక్కిర్రంటే చాలా మంచిగా ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళిందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
గాయస్ ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మన వరంగల్ నుంచి అలా ఉంటే 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ టు వరంగల్ హైవేకు ఆలేరు నుంచి 6 కిలోమీటర్ల దూరం. ఆలేరు నుంచి 2 రూట్స్ ఉన్నాయి. 2 రూట్స్ అంటే ఒకటి ఆలేరు నుంచి మనం వరంగల్ నుంచి వెళ్తుంటే ఫస్ట్ రైట్ సర్వీస్ రోడ్ వస్తుంది. దాని నుంచి పోతే దగ్గర ఉంటుంది. గాయస్ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి.